హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. 1 కేజీ చికెన్ దమ్ బిర్యానీని నేను మా ఇంట్లో నా స్టైల్లో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు చూపిస్తాను. టేస్ట్ బాగుంటుంది, చేసుకోవడం చాలా సింపుల్. అంతకన్నా ఇంకేం కావాలండి? మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలంటే ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ 1 కేజీ బిర్యానీ రైస్కి 3/4 కేజీ చికెన్ అయితే సరిపోతుందండి. చికెన్ని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఇందులోకి 1 లేదా 2 స్పూన్ల ఉప్పును వేసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపును వేసుకోవాలి. 2 ఫుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్ల అల్లం చిన్నులపాయ పేస్ట్, మీ స్పైసీని తగ్గట్టు కారం వేసుకోండి. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అంటే ఒక 2 స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోకి ఫ్రెష్గా ఉన్న పెరుగుని గిలకొట్టుకొని వేసుకోండి. 5 లేదా 6 స్పూన్లు వేసుకోండి. లెక్క ప్రకారం అయితే 1 కప్ పెరుగు పడుతుందన్నమాట. ఇలా పెరుగును కూడా వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 లేదా 6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే మళ్ళీ 2 స్పూన్ల ఫ్రైడ్ ఆనియన్స్ తురిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల నూనెను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి. మీకు కావాలనుకుంటే కనుక కొన్ని కాజును కూడా వేసుకోవచ్చు. మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో కానీ లేదా బయట కానీ అరగంట పాటు దాన్ని అలా వదిలేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద మరొక గిన్నెను పెట్టుకొని అందులోకి వెసరిని తీసుకోండి. ఇందులోనే మసాలా దినుసులు వేసుకోవాలండి. చెక్క, లవంగ, జాజికాయ, యాలుక్కాయలు, బిర్యానీ ఆకులు అవన్నీ వేసేసుకున్న తర్వాత వాటర్ బాగా మరిగిన తర్వాత అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. ఈ రైస్కి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 స్పూన్ల నూనెను వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకొని రైస్ 80% వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ని మనం తుంచినప్పుడు సాఫ్ట్గా కనుక తునిగిపోతే అప్పుడు అది మనకి 80% వరకు కుక్ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రైస్ని మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ బౌల్లోకి వేసేసుకోండి. వేసుకొని మొత్తంని బాగా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర తురుము, అలాగే నెయ్యిని కూడా వేసుకోండి. 1 ఫుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇప్పుడు దీని మీద మిగిలిన రైస్ కూడా స్ప్రెడ్ చేసుకోండి. మళ్ళీ దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర తురుము, మీరు కావాలంటే పుదీనా తురుము కూడా వేసుకోవచ్చు. మళ్ళీ 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. మూత పెట్టుకొని డైరెక్ట్ ఫ్లేమ్ మీద హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దీన్ని ఇలా వదిలేసేయండి. ఫైవ్ మినిట్స్ తర్వాత పాత దోశ పెనం తీసుకొని మన బిర్యానీ పాట్ని ఆ దోశ పెనం మీద పెట్టుకొని 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే మన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇది కేజీ చికెన్ బిర్యానీ అండి. ఇది బాగా తినే వాళ్ళకైతే 5-6 మెంబర్స్కి వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పిల్లలైతే ప్లెయిన్గా తీసేసుకుంటారండి. పెద్దవాళ్ళకి చికెన్ షేర్వా కానీ
బిర్యానీలో చేసే షేర్వా అలాగే రైతాతో సర్వ్ చేయొచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.